అమిత్ షా దెబ్బ నక్సలైట్లకి బాగానే తగిలినట్టుంది. వరుస పెట్టి జరుగుతున్న ఊచకోతతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దక్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు బెదిరించే స్థితి నుండి బెదిరిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు నక్సలైట్ల పేరు చెప్తే రాజకీయ నాయకులు ఊరొదిలిపోయేవాళ్ళు, లేదా రాజధానుల్లో తలదాచుకునేవాళ్ళు, భయంగా బ్రతికేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు పోలీసుల పేరు చెప్తే నక్సలైట్లు వణకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే ఏ క్షణంలో ప్రాణాలు కోల్పోతామోనని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్ళ ఎదుట కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి నేతల్ని చూసి కంట తడిపెడుతున్నటువంటి స్థితి వచ్చింది. 2026కి నక్సల్ రహిత భారతదేశాన్ని సృష్టిస్తానన్నటువంటి అమిత్ షా హామీ అన్ని శాఖల సమన్వయంతో శరవేగంగా జరుగుతోంది. దీంతో కంగారు పడ్డటువంటి కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పోరాడి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కొందరైతే లొంగిపోయి ప్రాణాలు కాపాడుకుంటున్న వాళ్ళు మరికొందరు. ఈ సందర్భంలో తాజాగా కేంద్ర నక్సలైట్ల సంఘం నుంచి ఒక లేఖ, బహిరంగ లేఖ, శాంతి చర్చలకు మేము సిద్ధం అన్నటువంటిది. ఇదివరకు శాంతి చర్చలకు ప్రభుత్వాలు ప్రతిపాదిస్తే చూస్తాం అనే దశ నుంచి శాంతి చర్చలకు మేము సిద్ధం, మా మీద జరుగుతున్న దాడులు ఆపేయండి, ఊచకోతలు ఆపేయండి అంటూ అభయ్ పేరుతో, ఎవరైతే నక్సల్స్ పెద్ద నాయకుడైనటువంటి అభయ్ పేరుతో, ఒరిజినల్ పేరు అది ఉండదు, ఏదో పేరు ఉంటుంది, కాకపోతే అట్లాంటి పేరు పెట్టుకుంటారనమాట. ఆ పేరుతో వచ్చినటువంటి ఒక బహిరంగ లేఖ. ఇందులో ప్రజాస్వామ్యవాదులు, అదే సందర్భంలో పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, జర్నలిస్టులు అందరూ కలిసి చొరవ తీసుకోండి, ప్రభుత్వంతో మాతో చర్చలు జరిపేలా చూడండి అని చెప్తున్నారు. అంటే ఓ రకంగా కాల్పుల విరమణకి మేము సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి పరోక్ష సంకేతం. తద్వారా తమ మీద దాడులు ఆపించుకోవాలి అన్నటువంటి ప్లాన్. గతంలో ఇట్లాగే జరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు ఈ కాల్పుల విరమణ చర్చలు జరిగినాయి. ఆ సందర్భంలో నక్సలైట్లు అడవుల్లో నుంచి బయటకు వచ్చి బహిరంగ సభలు, సమావేశాలు కూడా పెట్టారు. సీన్ కట్ చేస్తే దాన్ని వినియోగించుకున్నటువంటి పోలీసులు వీళ్ళ అనుపానులన్నీ కనుక్కుని అప్పటి నుంచి వేటాడటం ప్రారంభించడంతో నక్సలిజం చాలా దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు ఉమ్మడిగా అప్పట్లో ఉమ్మడిగా చాలా వరకు తుడిచారు. ఆ తర్వాత కాస్తో కోస్తో మిగిలింది. అది జాతీయ స్థాయిలో కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే ఆ తర్వాత దెబ్బతింటం అనేటటువంటిది పతాక స్థాయికి చేరతానే వచ్చింది. ఇప్పుడు నక్సలైట్లే మేము కాల్పులు విరమించడానికి సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా చెప్తున్న సందర్భం.